అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బీఈడీ, ఎంఈడీకి సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చిందే చెప్పాలి. సో, ఇక ఏడాది పాటే ఈ కోర్సులు ఉండబోతున్నాయంటూ ఈరోజు పత్రికలో వచ్చినటువంటి ఒక ప్రకటన గాని మీరు చూస్తున్నట్టయితే మీకు అర్థమవుతది. సో, 2 ఏళ్ల కోర్సులకు మంగళం. వచ్చే ఏడాది నుంచి అమలు. ఉపాధ్యాయ విద్యలో భారీ సంస్కరణలు. ఇంటర్ విద్యార్హతతో 4 ఏళ్ల బీఈడీ ఇంటిగ్రేటెడ్ కోర్సు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం. ఐఐటి, జాతీయ సంస్థలు, డీమ్ యూనివర్సిటీలకు అనుమతి అంటూ ఈరోజు మనం ఒక కీలకమైనటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాము. మరి ఇప్పటికే ఏపీ ఎడ్సెట్‌కి సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా మనం ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా టైం అయితే ఉంది. ఇప్పటికే చాలామంది కూడా ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకున్నారు. మరి ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం నుంచి అంటున్నారు కాబట్టి 2 ఇయర్స్ నుంచి 1 ఇయర్ బీఈడీ కోర్స్ అవుతదా? సో, ఈ అకాడమిక్ ఇయర్‌ని ఏమన్నా వదిలేసి నెక్స్ట్ ఇయర్ నుంచి ఏమన్నా పెట్టబోతున్నారా? సో, 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది ఏ విధంగా పెట్టబోతున్నారు? నెక్స్ట్ అలాగే ఎంఎడ్‌కి సంబంధించి కూడా 1 ఇయర్ కోర్స్‌ని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకురాబోతున్నారు అనేది డీటెయిల్‌గా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బీఈడీ, ఎంఈడీ ఇక ఏడాదే అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. జాతీయ స్థాయిలో బీఈడీ, ఎంఈడీ కోర్సుల వ్యవధిని 2 ఏళ్ల నుంచి ఏడాదికి పెంచాలని, కొత్తగా ఇంటర్మీడియట్ అర్హతతో 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సును కూడా ప్రవేశపెట్టాలని జాతీయ ఉపాధ్యాయ బోధన మండలి ఎన్సిటిఈ ప్రతిపాదన అయితే చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి 2 ఏళ్ల బీఈడీ కోర్సును 2029-30 విద్యా సంవత్సరం వరకు కూడా కొనసాగించి ఈలోపు పాత విధానం ఏడాది వ్యవధి గల కోర్సును ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఎన్సిటి ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా 10 ఏళ్ల క్రితం అంటే 2014-15 జాతీయ స్థాయిలో ఏడాది వ్యవధి గల బీఈడీ కోర్సును కూడా రద్దు చేసి 2 ఏళ్ల కోర్సును కేంద్ర విద్యాశాఖ అయితే ప్రవేశపెట్టింది. మరలా తిరిగి ఏడాది బీఈడీ కోర్సును ప్రారంభించి మరింత పటిష్టంగా ఉపాధ్యాయ విద్యను అందించాలని ప్రతిపాదనలు వచ్చినట్లు చెప్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు బీఈడీ కోర్సులో మార్పులు, చేర్పులకు సంబంధించినటువంటి మీటింగ్ అనేది ఢిల్లీలో ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి ఇక్కడ చర్చించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ప్రచారం అయితే జరుగుతుంది. సో, ఏడాది వ్యవధి గల బీఈడీ కోర్సును తిరిగి ప్రవేశపెట్టడం ద్వారా ఉపాధ్యాయ విద్యలో ఒక పెద్ద సంస్కరణకు నాంది పలికినట్టు అవుతుందని ఎన్సిటిఈ పాలక మండలి అయితే తెలియజేస్తూ ఉంది. సో, వచ్చే విద్యా సంవత్సరం అంటే 2026-27 నుంచి ఏడాది వ్యవధి గల కోర్సును ప్రవేశపెట్టాలని ఎన్సిటిఈ ప్రతిపాదించినందున 2026 విద్యా సంవత్సరంలో బీఈడీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 1 సంవత్సరం వ్యవధి గల బీఈడీ కోర్సును ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని ఎన్సిటిఈ వర్గాలైతే చెబుతున్నాయి. సో, ఏది ఏమైనా ఈ ప్రకటన కానీ చూస్తున్నట్టయితే సో 2025 ఏపీ ఎడ్సెట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో సో ప్రస్తుతానికైతే 2 ఇయర్స్ రెగ్యులర్ కోర్స్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. 2026-27 నోటిఫికేషన్ ఏదైతే వస్తుందో ఆ నోటిఫికేషన్లో మీరు ఖచ్చితంగా 1 ఇయర్కి సంబంధించి ఆప్షన్ అయితే ఇవ్వబోతున్నారు. అప్పటి నుంచి మీకు 1 ఇయర్ కోర్స్ ఉండబోతుంది అని ఎన్సిటి అయితే తెలియజేస్తుంది. ప్రస్తుతం 2025 ఏపీ ఎడ్సెట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది 2 ఇయర్స్ రెగ్యులర్ కోర్స్గానే ఉండబోతుంది అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. సో, ఈ అకాడమిక్ ఇయర్ అన్నప్పటికీ కూడా సో ప్రస్తుతం 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి సో ప్రస్తుతం ఈ 2025 అకాడమిక్ ఇయర్కి 2 ఇయర్స్ మనది ఏదైతే బీఎడ్ కోర్స్ ఉందో అది 1 ఇయర్ అయితే కాదు అనేది చాలా చక్కగా అర్థమైతే అవుతా ఉంది. సో, అంతేకాకుండా ఇక్కడ మీరు చూసుకోవచ్చు 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్స్ అన్నారు. ఈ 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్స్‌ని ఏ విధంగా అందించబోతున్నారని చూస్తే సో ఇంటర్మీడియేట్ కోర్స్ ఎవరైతే పూర్తి చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్స్ చేయడానికి అర్హులని కూడా చెప్తున్నారు. మరి ఈ 2 ఏళ్ల ఇంటర్మీడియేట్ కోర్స్ పూర్తి చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఏ విధంగా ఈ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సుకు అర్హులు అనేది కూడా చాలా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో, ఏపీ త్రిబుల్ ఐటీ అడ్మిషన్స్ గురించి మనందరికీ తెలిసిందే. అక్కడ 2 ఇయర్స్ ఇంటర్మీడియేట్ కోర్స్ చదివించిన తర్వాత 4 ఇయర్స్ అక్కడ బీటెక్‌ని ఏ విధంగా చదివిస్తారో అదే విధంగా ఇక్కడ కూడా మనం ఎవరైతే ఇక్కడ జనరల్ డిగ్రీ కాకుండా ఆనర్స్, బీఏ ఆనర్స్ కావచ్చు, నెక్స్ట్ అలాగే బీకామ్ ఆనర్స్ కావచ్చు, బీఎస్సీ ఆనర్స్ కోర్సు 4 ఏళ్ల డిగ్రీ చేసుకున్నటువంటి వాళ్ళు అదనంగా 1 ఇయర్ బీఈడీ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు. జనరల్ డిగ్రీ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా 1 ఇయర్ బీఈడీ చేసుకోవాలి అనుకున్నట్టయితే ఖచ్చితంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. అంటే మాస్టర్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే 1 ఇయర్ బీఎడ్ కోర్స్ చేసుకోవడానికి మీరు అర్హులని కూడా చాలా స్పష్టంగా అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. సో, ఏది ఏమైనా జనరల్ డిగ్రీ వాళ్ళైతే ఖచ్చితంగా పీజీ కోర్స్ అనేది ఒకటి మీరు చేసుకుంటే మాత్రమే 1 ఇయర్ బీఈడీ చేసుకోవడానికి అర్హులు అనేది చెప్తున్నారు. అదర్వైజ్ మీరు ఎలిజిబుల్ అయితే కాదని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుకు సంబంధించి. అంతేకాకుండా ఇక్కడ ఎంఈడీ కోర్సు జాతీయ స్థాయిలో
మనకు 2026, 27 అకాడమిక్ ఇయర్ నుంచి ఇక్కడ ఒక సంవత్సరం ఎంఈడీ కోర్సుగా పూర్తి సమయం రెగ్యులర్ కోర్స్ అవుతుంది అని చాలా స్పష్టంగా ఎన్‌సిటీ అయితే తెలుస్తాంది. సో, ఎందుకంటే పూర్తిగా ఇక్కడ ఆదరణ లేకపోవడం వల్లనే యూనివర్సిటీలో కూడా ఎక్కువ సీట్లు ఖాళీగా ఉండడంతో సో, ఎంఈడీ కోర్సుకు సంబంధించి వచ్చే విద్యా సంవత్సరం నుంచే సాధ్యమైనంత వరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచే మనకు 1 ఇయర్ కోర్సుగా దాన్నైతే పూర్తిగా చేంజ్ చేసే అవకాశాలున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో, ప్రస్తుతానికైతే మన బీఎడ్‌కి సంబంధించి వచ్చే విద్యా సంవత్సరం అంటే 2025 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి ఎలాంటి మార్పులు, చేర్పులు లేవు. 2026 నోటిఫికేషన్‌కైతే ఖచ్చితంగా 1 ఇయర్ కోర్స్ అవ్వబోతుంది అనేది ఈ యొక్క సారాంశంగా తెలియజేస్తుంది. ఇది ప్రస్తుతం బీఎడ్ అడ్మిషన్ నోటిఫికేషన్‌కి సంబంధించి ఉన్న అప్డేట్ అనమాట. వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.